మీకు సంగీతం అంటే చాలా ఇష్టమా? అయితే సంగీతానికి సంబంధించిన ఒక సినిమా వస్తుంది. శంకరాభరణం అనుకుంటున్నారా? కాదు కాదు, అది ఆ జనరేషన్కి సంబంధించి. ఈయన మాత్రం డీజే అవ్వాలనుకుంటున్నారు. విలన్గా చేశాను, అన్ని రకాల పాత్రల్లో నేను చేశాను. కానీ ఇప్పుడైతే నేను ఒక మ్యూజిక్ షాప్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, డీజే చేద్దాం అనుకుంటున్నాను, డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. సో అజయ్ ఘోష్ గారిని ఆల్రెడీ మనం అన్ని పాత్రల్లో చూసాము. ఆ పాత్రే కనిపిస్తుంది, ఆ పాత్రకు ఆయన ప్రాణం పోస్తూ ఉంటారు. అందుకే ఆయన భుజాల మీద ఇంకాస్త బరివేసి మ్యూజిక్ షాప్ని క్రియేట్ చేసి మూర్తిగా మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు అనమాట. మే 31న ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి, ఈ సమ్మర్లో మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి, కొంచెం కంట తడి పెట్టించడానికి, బోలెడంత ఆలోచింప చేయడానికి, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేసింది. సో డైరెక్టర్ శివ గారు, ప్రొడ్యూస్ చేసిన హర్ష గారు, అండ్ కలర్ ఫోటోలో మీ అందరికీ నచ్చేసిన అమ్మాయి, సో గామితో మీరు ఇంకా బాగా వెల్కమ్ చేసిన అమ్మాయి చాందిని చౌదరి, అండ్ అలాంగ్ విత్ మన మ్యూజిక్ షాప్ మూర్తి గారు, అజయ్ ఘోష్ గారు కూడా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దానండి. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. భుజాల మీద కొంచెం బరి వేశారా? నిజం చెప్పండి అజయ్ ఘోష్ గారు. అంటే అది ఆ బరువు ఎప్పుడైనా నాకు అట్లాంటి బరువే మొయ్యాలని కోరిక నాకు. అది శివ వేసాడు. నేను మొయ్యగలనా లేదా అనేది నేను మోతాను తెలుసు, నేను మొయ్యగలనా లేదని అతనికి తెలుసో లేదని చెప్పేసి కొంతకాలం ఆపా. లేదండి మీరే మోస్తారండి అది అని. సర్లే అని చెప్పేసి మోసుకెళ్ళాం. మరి 31వ తారీఖు రిలీజ్ అవుతుంది, ఏం చేస్తారో మరి చూడాలా. కొంతకాలం ఆపడానికి డౌట్ ఏంటి? మీరు మొయ్యగలరా లేరా అని ఆపారా, ఆయన మొయ్యగలరా లేరా అని ఆపారా? అంటే నా మీద అంత ఇది ఎందుకు అని. ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులు ఇప్పటికే బాగా పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ క్యారెక్టర్లు బాగా పండించగలిగిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, పెద్ద నరేష్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళైతే ఒకటి అన్నాడు, వాళ్ళు ఆల్రెడీ చేశారు స్వామి ఇవన్నీ ఇట్లాంటివి. కానీ ఇది మీరైతేనే కొంచెం నాకు ఇది అవుద్ది, వర్కౌట్ అయింది, చేయగలరు, చేయించాలి మీ చేత అని అంటాడు. ఇదేంద్ర స్వామి అనుకొని సరే. తర్వాత కథ బాగా నచ్చిందండి నాకు. కథ ఒక జీవితానికి సంబంధించి, ఒక మనిషి ఒక ఆశయం పెట్టుకుంటే దాన్ని సాధించడానికి ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కోవడానికి ఎంత తెగు ఉండాలి, ఎంత తెగు ఉన్నా కానీ వెనక్కి బీకే పరిస్థితులు ఉంటాయి. వాటిని కూడా జయించడానికి ఏదో ఒక ఇది కావాలిగా, ఎవరో ఒకరు సపోర్టు, లేకపోతే మాట సాయం అన్నా ఒక మనిషిని ఉత్తేజపరచడానికైనా ఉండాలిగా. అట్లాంటి టైంలో ఒక అమ్మాయి తోడైతే ఇద్దరు కలిసి ఎట్లా ఇదయ్యారు, ఆమె జీవితం ఎట్ట పోయింది, వీడి జీవితం ఎట్ట పోయింది, చివరికి ఏమైంది అనేది కథ బాగుంది. సమాజం వీళ్ళిద్దరు కలిసి తిరిగేటప్పుడు సమాజం ఏమనుకుంటుంది, పెళ్ళాలు ఏమనుకుంటారు, పెళ్ళాం ఏమనుకుంటుంది, పిల్లకాయలు ఏమనుకుంటారు, రకరకాల భలే ఎమోషన్స్. ఆఖరికి పెళ్ళం మొగుడిని ఇంట్లోంచి తరివేసేదాకా పో వెళ్ళిపో అని చెప్పిస్తారు. సో ఎమోషన్స్ అవన్నీ కూడా ఉన్నది చాలా. సో బరువైన కథ అనమాట. చాలా డెఫినెట్గా ఆ టైం తీసుకొని ఆ బరువు బాధ్యతలు మీరు మోసారు, అది తెలుస్తూనే ఉంది ట్రైలర్ చూస్తూ ఉంటే. అండ్ శివగారు మీరు చెప్పండి, జనరలీ అంటే మనం యాజ్ అ డైరెక్టర్ లైక్ డైరెక్షన్ చేసేటప్పుడు అనుకుంటారు కదా, ఓకే ఇలా చేయాలి, హీరో హీరోయిన్ లవ్ స్టోరీస్ కొన్ని ఉంటాయి కాన్సెప్ట్స్. బట్ ఫస్ట్ సినిమా లైక్ ఇలా అజయ్ ఘోష్ గారితో చేయాలి. జనరలీ బాలీవుడ్లో ఆర్ కొన్ని వేరే ప్లేసెస్లో చూస్తూ ఉంటాం మనము, ఒక క్యారెక్టర్ యాక్టర్ లీడ్ యాక్టర్గా చూసినవి. అంటే పంకజ్ త్రిపాఠి కానీ, లేకపోతే నవాజుద్దీన్ సిద్దికీ కానీ, ఫరాన్ కానీ, ఇర్ఫాన్ ఖాన్ కానీ, సో ఇట్లా కొంతమంది చేసే ఉంటాయి. బాలీవుడ్లో ఎక్కువ నడుస్తుంటాయి అట్లాంటి సినిమాలు కూడా. దానికి వెల్కమ్ కూడా చేస్తారు ఆడియన్స్, అలా ఉంటారు కూడా. సో నవే డేస్ ఆఫ్టర్ కరోనా మనం కూడా వెల్కమ్ చేస్తున్నాం దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్కి. యా సో అలా మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది? అండ్ ఈ సినిమాతోనే ఫస్ట్ ఆడియన్స్ నేను మెప్పించాలని ఎలా అనుకున్నారు? సో ఎలాంటి జర్నీ జరిగింది వెనకాల? అంటే మనం ప్రీవియస్గా చెక్ చేసుకుంటే ఎల్బి శ్రీరామ్ గారు అమ్మ 1వ తారీఖు అనుకుంటా. అవును, ఆయన హీరోయిన్ కదా, క్యారెక్టర్ ఆర్టిస్టే కదా ఆయన కూడా. బట్ ఆల్వేస్ మన వాళ్ళు కంటెంట్ ఓరియంటెడ్ని యాక్సెప్ట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం. సో దాన్ని నమ్మే ఈయన అంటే ఈ కథ రాసుకోవడం జరిగింది. ఆ కథకి ఈయనైతే బాగుంటారు, చాందిని గారు అయితే ఇంకా బాగుంటారు అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మెయిన్ వచ్చేసరికి కథేనండి. కథ ఎందుకు అంటే ఇంకా మన వాళ్ళు వర్స్టైల్ స్టోరీస్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది నా కాన్ఫిడెన్స్. సో అది ఇంకా బాగా వచ్చింది. అంటే రైటింగ్లో చాలా బాగా అనిపించింది. రైటింగ్ తర్వాత మొత్తం మేక్ చేసినాక మనం ఫస్ట్ కాపీ చూసినాక ఇంకా చాలా బాగా అనిపించింది.
మాకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ట్రైలర్ కింద వచ్చిన కామెంట్స్ చూస్తే కూడా చాలా బాగా అనిపించింది. నేను కూడా మ్యూజిక్ నమ్ముకున్నాను, కానీ నాకు కూడా నా కడుపు కూడా నింపట్లేదు మ్యూజిక్, దాన్ని వదిలేసి వేరే ఫీల్డ్కి రావాల్సి వచ్చిందని అని కొంతమంది రియల్గా కామెంట్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మాట్లాడదాం దాని గురించి బిఫోర్ దట్ చాందిని దగ్గరికి వచ్చి. సో నేనైతే చెప్పగలను, అంటే నేను కూడా కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను, ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, దాంట్లో స్టార్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, ఎవ్రీబడి. బట్ చాందిని ఒక అమ్మాయి చాలా చూసీగా స్క్రిప్ట్స్ని తీసుకోవడం అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ని చూస్ చేసుకోవడం అండ్ అది చెయ్యడం, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి అండి. ఐ అప్రిషియేట్ దట్ అండ్ ఎవ్రీబడి అప్రిషియేటింగ్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గామి సక్సెస్. అండ్ ఏంటి చాందిని ఫర్ దిస్ అంటే ఏంటి జనరలీ అంటే వెళ్ళిపోదాం, వచ్చినవన్నీ సైన్ చేసుకొని వెళ్దాం అనేది కాకుండా యూఆర్ ఆల్సో టైం ఇచ్చి చూస్ చేసుకొని చేయడానికి. క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు నన్ను ఎందుకు చూడాలి, నేను చేసే సినిమాలు ఎందుకు చూడాలి వెన్ యూనో ఇంతమంది యాక్ట్రెసెస్ ఉండగా నేను ఏంటి స్పెషల్గా ఏం తీసుకురాగలను ఆడియన్స్ కానీ నేను కానీ నా లోపల ఉన్న ఒక ఆకలి ఏం తీర్చగలను అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను సినిమా చూసే విధానం ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్ ఈస్ నాట్ బిజినెస్ కానీ అలా కాదు. నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడు కూడా ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను. మంచి కథల్లో భాగం అవ్వాలి, మంచి కథలు చెప్పాలి, చెప్పే విధానం కూడా ఒకదానికి తేడా ఉండాలి. ఒక లుక్ చూడగానే ఏ సినిమాని కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అలా ఉండాలి అనే ఒకటి నేను అనుకున్నాను. సో అది ఒక దారిలో పడటానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. కానీ ఇలా నేను డైరెక్ట్గా చెప్పకుండా మీ అంతటా మీరు అది అబ్జర్వ్ చేశారంటే నాకు అది ఒక టిక్ మార్క్ లాగే, ఎందుకంటే అది ఒక వ్యాలిడేషన్ లాగా. అంటే ఓకే నేను అనుకున్నది చూడగలుగుతున్నారు, కాకపోతే అది చూడటానికి కొంత టైం పట్టింది. సో అందుకే అంత ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటాను నేను సినిమాలు, కథలు. అండ్ చెప్పే కథల్లోని కొంచెం సోల్ ఉండాలి. ఒక అంటే సరదాగా ఉండాలి, కానీ ఒక లెసన్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒకటి ఆడియన్స్కి వెళ్ళాలి అనే ఒక పాయింట్ ఎప్పుడు నేను మైండ్లో పెట్టుకునేదాన్ని. అండ్ ఇలాంటి సోల్ఫుల్ సినిమాలు, ఇలాంటి సొసైటీకి బాగుంటుంది ఇలాంటి కథలు ముందుకు వస్తే, అలాంటి సినిమాలు చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. సో మేబీ అందుకే ఏమో అలాంటి కథలు కూడా నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. సో దట్ ఈస్ యాక్చువల్లీ సీరియస్లీ అది వెతుక్కుంటూ రావడం కూడా ఒక మంచి విషయం కదా. చాలా టైం పట్టిందండి ఆ పొజిషన్కి రావడానికి. ఎందుకంటే నేను ఈ దారిలో రావాలంటే చాలా సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది. సో మనం కొన్నిసార్లు ఆ పొజిషన్ వరకు వెళ్ళటానికి టైం పడుతుంది. సో అలాంటప్పుడు ఆ సినిమాలు వదులుకునే పరిస్థితిలో మనం ఉండం, కానీ వీ హ్యావ్ టు డూ ఇట్, విచ్ మీన్స్ కొన్ని సాక్రిఫైసులు చేయాల్సి వస్తుంది ఒక పర్సనల్ లెవెల్లోని, ఒక ప్రొఫెషనల్ లెవెల్లోని, ఆల్ ఆఫ్ దట్. సో అలా చేసి అడుగు వేసుకుని రావడం వల్ల స్టార్టింగ్లోని చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియలీ కానీ. కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు కదా, మళ్ళీ జనరిక్ ఫార్మాట్లోకి వెళ్ళిపోదాము అనే ఒక థాట్ వచ్చినా సరే నేను కన్విన్స్ అవ్వలేకపోయేదాన్ని. ఇలాగే చేయాలి, ఇలాగే చేసి పేరు తెచ్చుకోవాలి అనే ఒకటి ఉండేది లోపటి నుంచి. అలాగే చేశాను. థ్యాంక్ఫుల్లీ అలా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు టైం పట్టింది కానీ వర్కౌట్ అవుతుంది. బికాజ్ ఎవ్రీబడి అందరికీ తెలుసు మీ పేరు చాందిని చౌదరి అని. సో మంచి కథలు ఉంటే అప్రోచ్ అవుతున్నారు, లైక్ శివ గారు లాంటి వాళ్ళు ఉండే ఎవ్రీబడి. సో అది మంచి విషయం కదా. ఎవరో అంటారు, ఒక డైలాగ్ ఉంటుంది, సక్సెస్ వెనకాల పరిగెత్తకూడదు, సక్సెస్ పొందడానికి క్యాపబుల్గా మారాలి అని చెప్పి. మేబీ ఇట్ విల్ టేక్. యా కరెక్ట్. సో అంతే. నాకు కూడా నేను పర్సనల్గా నేర్చుకుంది ఏంటంటే ఇలాంటి స్టోరీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది లోపల నుంచి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మరి ఎందుకు అని ఎప్పుడు అనిపించలేదు. దెన్ ఐ రియలైజ్ ఇదే నా కాలింగ్, ఇలాగే చేసుకుంటూ వెళ్దాం. అట్లీస్ట్ నాకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నాకు ఈ సినిమా చేసుకున్నందుకు, ఇలాంటి సినిమాలు చేస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ. నాకు సంతోషంగా ఉంది, నా ఫ్యామిలీ సంతోషంగా ఉంది. మిమ్మల్ని అభిమానించి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కీప్ రాకింగ్ చాందిని. అండ్ హర్ష గారు వెయిటింగ్ అనమాట. హర్ష గారు నెక్స్ట్ ఆయనే ఆర్డర్లో ఉన్నాను అని ఆయన అర్థమైపోయింది హర్ష గారికి. నా వరకే వస్తుంది క్వశ్చన్, లైన్లో వచ్చింది అమ్మాయి అని చెప్పి. హర్ష గారు యూ టెల్, లైక్ ఫస్ట్ శివ గారు స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు మీ దగ్గరికి, ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న యూఎస్బీ ఏంటి అంటే
కళ నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. అది 30 అయినా 50 అయినా అవ్వచ్చు, నెరవేర్చుకోవాలి అంతే. అది అజయ్ ఘోష్ గారు ప్లే చేస్తున్నారు. ఎంతోమంది బయట ఉండుంటారు నిజంగానే, ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి బయటకు రాకుండా వాళ్ళ కళల్ని అక్కడే తొక్కేసి అవ్వకపోయి ఉండొచ్చు, అంత టైం వెళ్ళిపోయి ఉండొచ్చు ఒక ఫ్లోలో. బట్ ఈ స్టోరీ అలాంటి వాళ్ళందరికీ డెడికేటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది. ఫర్ యూ లైక్ ఎలాంటి ఎమోషనల్ బాండ్ క్రియేట్ అయింది వెన్ హీ నెరేటెడ్ స్టోరీ టు యూ? సో అసలు ఎలా ఉండింది మీ జర్నీ? సో సింపుల్ థింగ్ చెప్పాలంటే ఇప్పుడు శివ కూడా యూఎస్ నుంచి వచ్చాడు. సో మూవీ తీయాలి, డైరెక్షన్ చేయాలని చెప్పేసి ఆ ఆస్పిరేషన్తో వచ్చాడు అనమాట. ఏంటంటే ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని యూఎస్ ఏమైనా తయారు చేస్తున్నారా? ఫస్ట్ అక్కడికి వెళ్ళి వస్తున్నారు. సో నైస్. ఒక విధంగా చెప్పాలంటే మూవీ తన గోల్ చేయడానికి అన్నట్టే ఉంటుంది బేసిక్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫ్లై హై వీ టు డూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో లాస్ట్ 5 years నుంచి వీ రిలీజ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ ఓవర్సీస్. సో దెన్ ప్రొడక్షన్లోకి వెళ్దామని చెప్పేసి వీ స్టార్టెడ్ దిస్ మూవీ. అండ్ అది కూడా ఏంటంటే ఒక క్లీన్ మూవీ, ఒక మంచి మూవీస్ తీయాలని చెప్పేసి వీ స్టార్టెడ్ అనమాట. సో యాజ్ శివ ఇస్ మై ఫ్రెండ్ అండ్ తన స్టోరీ చెప్పగానే మాకు నచ్చింది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలి, ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ టు ఎవ్రీవన్. కరెక్టేనా? మెసేజ్ కరెక్ట్గానే నాకు అందిందా? నేను చెప్పింది కరెక్టేనా? సో ఏజ్ ఏదైనా కళను నెరవేర్చుకున్న క్యారెక్టర్ మూర్తి, అంతే కదా? వయసుతో సంబంధం లేదు. వయసుతో సంబంధం లేదు. యా. సో వయసుతో సంబంధం లేదు అంటే గుర్తొచ్చింది. అంటే మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దానికంటే ఈ మధ్య కాలంలో మీ జర్నీ గురించి మాట్లాడితే మాత్రం చాలా గ్రేట్ జర్నీ అని చెప్పాలి అజయ్ ఘోష్ గారు. రీసెంట్ డేస్లో మీరు చేసే క్యారెక్టర్లు, దానికి ఉన్న వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మీ కళ సహకారం కావడానికి కూడా కొంచెం టైం పట్టిందని చెప్పొచ్చా ఇండస్ట్రీలో? అదే అంటాడు సుకుమార్ గారు, ఘోష్ని మేము లేటుగా గుర్తించాము అని అంటాడు. కరెక్ట్. ఎప్పటికైనా అగ్నిపర్వతం ఎప్పటికైనా పేలాలి కదా, అంతే, అది వస్తుంది అంతే. అయితే కాగాల కాగి ఒక్కసారి బ్లో అవుట్ అయితే అప్పుడు ఉంటుంది కథ. సో పరిస్థితులు అన్నీ, ప్రతికూల పరిస్థితులు చాలా ఎదురైనాయండి. అవి చెప్పుకుంటే తీరే కాదు, ప్రతి ఒక్క మన జీవితంలో ఉంటాయి. సినిమాల్లో అంత పెద్ద చిరంజీవి గారికి తప్పలేదు, మోహన్ బాబు గారికి తప్పలే, మనమెంత. సో ఈ చిన్న గుర్తింపు రావడానికి కూడా చాలా పరిస్థితులు ఎదుర్కొన్న టైంలో, అదే టైంలో ఆ నిజాయితీగా పనిచేశాను కాబట్టి, నిజాయితీగా ఎదుర్కొన్నాను కాబట్టి అంతరాత్మ సాక్షిగా గుర్తించగలిగారు. అట్లా ఈ మాట ప్రయాణంలో ఇట్లా ఈ దాకా వచ్చా. సో మ్యూజిక్ షాప్ మూర్తి ఎంతవరకు రిలేట్ అయ్యిండే అజయ్ ఘోష్ గారికి? బికాస్ యువర్ జర్నీ ఆల్సో నేను చెప్పిన చాలా లేట్గా నా పెళ్ళాం చూస్తా సాంబలక్ష్మి ప్రివ్యూ చేసి అందరూ ఆర్టిస్టులు అందరికి వేసాడు ఆయన రామానాయుడులో. ఆమెను ఊరి నుంచి పిలిపించి కూర్చోతుంటే ఏడుతుంది. ఏందమ్మా ఏడుతున్నావు అంటే, అంత మందే కదా అయ్యాడు అంత అని అంటుంది. మందే కనపడుతుంది అయ్యా నాకు ఆనంది. లే బాగుంది. మొన్న కూడా అంటుంది జనం, మా అజయ్ గారు వీళ్ళందరూ జనం చూస్తారంట. ఏంద్రా చూసేదే, బ్రహ్మాండం కొట్టే సినిమా, బ్రహ్మాండం కొట్టదు అసలు అనేది అన్నమాట. అసలు అంటే కొన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు లేకుండా ఉండదు కదా. అంతే కదా. కానీ గోల్ పెట్టుకున్నప్పుడు తప్పదు, ఇక ఎదుర్కోక తప్పదు. మధ్యలో జారిపోతే వేస్ట్గా, అంతే కదా. దాంట్లో చచ్చిపోయిన పర్లేదు. కానీ అందుకే మా సాంబలక్ష్మి మాట ఉంది, నా వల్ల కావట్లేదమ్మా, చాలా ఇబ్బందిగా ఉంటుందంటే, నువ్వు పోకుండానే ఉండాలా, పొయ్యవు తేల్చుకోనరా, నేను ఏడు పిల్లకాయలను చూసుకుంటా, నేను పనులకి వెళ్తా అని ఆమె చాలాకి అనే పనులకి వెళ్ళిపోయేది ఆమె. సో అట్లా ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి, బలంగా రావాలిగా. ఏంది వాడు చేసేది ఏం బిగుతున్నాను రవా, నువ్వు వచ్చేసేయడు కానీ అందనుకో, నేను అయిపోయినట్టే ఇక కథం. ఎంత గొంతున్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఏమన్నా కానీ ఇక అక్కడే గాలి పాటలు పాడుకుంటా, గాలిలాగా వ్యవహారాలు తీసుకుంటా, ఆడే నాటకాలు వేసుకుంటా, ఆడ ఇది చేసుకుంటా, అబ్బా ఒకప్పుడు ఇది అది అని అనుకుంటే ఇవన్నీ చెప్పుకుంటూ ఉండాలి ఇక్కడ, అంతే. సో నాటకాల బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారు అంటే నాటకాలు కాదు కానీ నాకు కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ బాగుండింది. జన సాహితీ, ప్రజానాట్య మండలి, అంటే దాంట్లో పాటలు కూడా ఉండేవి. పాటలు ఉండేవి. అంటే మెయిన్గా నా వాయిస్కి తగ్గట్టు స్ట్రీట్ ప్లేలు, నాటికలు ఇవన్నీ అవి వేరుగా ఉంటాయి కదా, జనాన్ని చైతన్యవంతం చేసే వాయిస్ ఉంటుంది కాబట్టి నేను జనాన్ని మాట్లాడడం కానీ ఇవన్నీ కానీ బాగా చేసేవాడిని. అప్పటి నుంచి నాకు ఒక అవగాహన ఉండేది సినిమా పట్ల. మనకు అంత సీన్ లేదు ఆడ, కూలి కుటుంబాలు కాబట్టి
అట్టనే ప్రయత్నాలు చేసి గ్రేట్ జర్నీ కానీ ఇన్స్పిరేషన్ డెఫినెట్ గా థ్యాంక్స్ టు యువర్ వైఫ్ అదైతే నిజం. ఇప్పటికి నన్ను తిడుతున్నా కానీ అందుకు మాత్రం ఆమెకి జీవితాంతం రుణపడి ఉంటుంది అంతే. అందుకే తిడుతుంటాయి పడి ఉంటాడులే అని. సో మీరు ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకున్నది ఎప్పుడు అండ్ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇక్కడ వరకు ట్రై చేయడానికి అసలు ఏం తీసుకొచ్చింది ఇక్కడ వరకు మిమ్మల్ని యూఎస్ నుంచి? అంటే యూఎస్లో జాబ్ చేస్తూ ఉండేవాడిని అండి. బాగా డబ్బులు వస్తాయి కదండి డాలర్లు. ఆ డబ్బులు తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. ఉద్యోగాలు చేసుకుంటే సంపాదించుకున్న డబ్బులన్నీ. సాంబలక్ష్మి లాగా ఎవరో సపోర్ట్ ఉన్నారు సార్ అక్కడ కూడా. అప్పటికి సాంబలక్ష్మి లేదండి. ఓకే, సాంబలక్ష్మి గారు లేరు. జాబ్ చేస్తూ ఉండేవాడిని. అంటే అప్పటికి 10 years అవుతుంది యూఎస్లో ఉండి. సో అంటే ఒక మొనాటిని వచ్చేసింది చేసి అంటే ఇంకా నచ్చట్లేదు. అది ఎంత చేసినా సరే రోజు 9కి వెళ్ళడం 5కి రావడం, 9కి వెళ్ళడం. డైలాగ్ ఉంటుందండి దాని గురించి అయితే. చెప్పొచ్చా అది డైలాగ్ ఏమన్నా? వద్దులేండి. అంటే ట్రైలర్ ఉంది కదా నెక్స్ట్. సో అలా వచ్చేసి అంటే మనకి లైక్ ఎవ్రీబడి, ఇప్పుడు చాలామంది మనకి చిన్నప్పటి నుంచి సినిమా చూసి మనం పెరిగాము. సో ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఏ మూవీ అట్ సమ్ పాయింట్. సో చాలామందికి 90% ఆఫ్ ద పీపుల్కి పాసిబుల్ కాదు. సో ఆ టైంలో నాకు ఉండేది ఒకప్పుడు చిన్నప్పుడు. సో అక్కడికి వెళ్ళినాక ఓకే ఇదేదో లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకోవాలి మనం, ఇలానే చేసుకుంటా పోతే మనకి ఇలానే ఉంటుంది. అంటే యూఎస్ అనేది ఒక చిన్న పుస్తకంలో 4 రూల్స్ ఫాలో అవుతే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో అది ఎందుకో మరి కొంచెం నచ్చలేదు. నచ్చగా సరే ఒకసారి యూఎస్లోనే NYFA అని ఒక చిన్న 3 months కోర్స్కి జాయిన్ అయ్యాను. అసలు నేను ఏంటి నిజమేనా లేకపోతే ఇది జస్ట్ ఒక చిన్న అందరికి వస్తుంది కదా ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒక ఐడియాస్ చెక్ చేసుకుందామని వెళ్ళాను. అక్కడ 3 షార్ట్ ఫిల్మ్ చేశాను చిన్నవి. అంటే అవి బాగానే వచ్చినాయి, బాగున్నాయి అనిపించింది. ఓకే నేను ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను. ఓకే ఇదంతా నాకు నచ్చింది. సో లెట్స్ గో టు ఇండియా అని చెప్పి వచ్చి ఇంకా అంటే అప్పుడే కథ రాసుకున్నాను. ఇంకా రాసుకుని అజయ్ ఘోష్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అజయ్ ఘోష్ గారే అనుకున్నారు ఫస్ట్ నుంచి, మొదటి నుంచి? డే 1 నుంచి అజయ్ ఘోష్ గారే. డే 1 నుంచి అజయ్ ఘోష్ గారే. ఎందుకంటే ఆయన అంటే అప్పటికి ఆయన సినిమాలు ఏమి రిలీజ్ కాలేదు, చాలా వెరీ చిన్న. అంటే రంగస్థలం ఒకటి ఉంది బాగా పాపులర్, ఇంకా మన ప్రస్థానం ఒకటి ఉంది అది బాగా బ్యాక్, జ్యోతిలక్ష్మి. బట్ ఆయన యాక్టర్గా 3 చిన్న సినిమాలు చాలా అనిపించింది నాకు. సో దాని గురించి ఇంకా ఆయన యాక్టర్గా నేను ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా అప్పటికి ఈయన అంత సెన్సిటివ్ క్యారెక్టర్ చేసినట్టు లేరు. మారుతి గారి సినిమా చేసినట్టు కాబట్టి దానికన్నా ముందే రాసుకున్నాను నేను కథని, అది రిలీజ్ అవ్వకముందే. సో బట్ మా మంచి రోజులు వచ్చాయి చూసినాక నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఒక పర్ఫెక్ట్ సింక్ అయినా ఈ క్యారెక్టర్లోకి, ఇంకా అలా తీసుకోవడం జరిగింది. సో అలా జరిగిందనమాట. అలా యూఎస్ మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మ్యూజిక్ షాప్ మూర్తిని క్రియేట్ చేసేలా చేసింది. రోజు జాబ్ ఏంటి అని ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుని కొత్త కాన్సెప్ట్తో వచ్చారనమాట. అండ్ చాందిని యూ విల్ మీ లైక్ అజయ్ ఘోష్ గారు ఇస్ అ ఫైనెస్ట్ యాక్టర్. చూస్తూనే ఉన్నాం, ఏ రోల్ అయితే ఆ రోల్ అలా మోల్డ్ అయిపోతుంది ఆయనకి. ఏదో వేడి ఇనుమును ఉంచినట్టు మీరు క్యారెక్టర్ని మీ వైపుకి మోల్డ్ చేసుకుంటారు. యా ఫర్ యూ చాందిని యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కదా వెన్ యూ ఆర్ యాక్టింగ్ విత్ దిస్ ఫైనెస్ట్ యాక్టర్. సో ఎలా అనిపించేది అది సెట్లో? చాలా ఛాలెంజింగ్గా అనిపించేదండి. ఎందుకంటే వెరీ రేర్లీ ఇలాంటి ఆపర్చునిటీ దొరుకుతుంది ఒక అద్భుతమైన యాక్టర్తోని స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు. అప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇంకెలా చేస్తే ఆయనకి ఈక్వల్ అవుతాం, ఇంకెలా చేస్తే ఆయనకన్నా బెటర్గా చేయగలం అని ఒకటి వస్తుంది. సో తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నది, మనల్ని మనం బ్యాండ్ విత్ ఎంతవరకు పెంచుకోగలం అనేది కూడా ఉంటుంది. సో ఆ విధంగా నాకు చాలా సహాయపడింది. మ్యూజిక్ షాప్ మూర్తి అనే పెట్టడానికి రీజన్ ఏంటి అండి? ఈ పేరే అంటే MM కలుస్తుందనా? మ్యూజిక్కి M, మూర్తికి M వస్తుందనా? షాప్ ఉంటుంది. ఓకే, సో అందుకని మ్యూజిక్ షాప్ మూర్తి అని. ఈ ఒక్క మాటతో ఈ చైర్ తీసుకొని ఎందుకు పెట్టారంటే మ్యూజిక్ షాప్ ఉంటుంది అందుకని మూర్తి అని పెట్టారు. ఈయన పేరు మూర్తి గారు, ఆయనకి మ్యూజిక్ షాప్ ఉంటుంది. సో ఆ సిటీలో అందరూ మ్యూజిక్ షాప్ మూర్తి అని పిలుస్తారు. అవును కరెక్ట్. టీ కొట్టు మస్తాన్, మిఠాయి కొట్టు రాంబాబు, కరెక్ట్. అవును, ఇల్లి కొట్టు సాంబయ్య, ఇవన్నీ ఉంటాయి ఊళ్ళల్లో గ్రామాల్లో. అందుకే మ్యూజిక్ షాప్ మూర్తిగా మీరు చాలా ఫేమస్. మీరు ఏమన్నా క్యాసెట్లో ఇస్తుంటారండి? డబ్బులు ఇయ్యరా? క్యాసెట్లో ఇస్తుంటారా? డబ్బులు ఇయ్యరా మీరు? హెయిర్ కట్ చేసినా ఏం చేసినా ఓన్లీ మ్యూజిక్ క్యాసెట్ చేసిన డబ్బులు ఇవ్వట్లేదు.
బట్ ద రోల్ సీరియస్లీ చాలా చాలా బాగా డిజైన్ చేయబడింది అనమాట. ప్రతి దానికి అంటే క్యారెక్టర్లు ఉంటాయండి. మనకు ఈ క్యారెక్టర్ పలానోడు కదా అని మనం అది గుర్తించగలుగుతాం. కరెక్ట్. అంటే లక్కీగా ఏంటంటే ఫార్చునేట్లీ ఎవ్రీ క్యారెక్టర్ భలే ఫిట్ అయ్యారు నిజంగా. ఆమని గారు కూడా అసలు ప్రాపర్గా ఫిట్ అయ్యారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వెరీ న్యాచురల్. రైట్. మిమ్మల్ని